భారతదేశానికి సంబంధించి వ్యతిరేక వార్తలలో క్రియేట్ చేసేటటువంటి సంస్థలకి ఫండింగ్ ఇస్తూ ఉండేటటువంటి విప్రో సంస్థ నిఫ్టీ 50 నుండి బయటకు వస్తుందనే వార్త బయటకు వచ్చింది. విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ వాస్తవంగా గొప్ప దాత కింద భావిస్తారు. ఆ గొప్ప దాత ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం ఇండియా ఎగనెస్ట్గా ఉండేటటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తూ ఉండడం ఆయన దాతృత్వంలో స్పెషాలిటీ. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ కేటాయించిన భూమి విషయం సిఐ కాగ్ నివేదిక ప్రకారం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు 109 కోట్లు ఉంటాయి. ఫౌండేషన్ కేవలం 9 కోట్లు చెల్లించింది. దీని మూలంగా ప్రభుత్వానికి సుమారు 65 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ఈ సంస్థ మీద ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ఫీజులు 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకి ట్యూషన్ హాస్టల్ ఫీజు కలిపి 17 నుంచి 18 లక్షలు వసూలు చేస్తోంది. పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ఉన్నట్టు చెప్పుకునే యూనివర్సిటీలో ఫీజులు ఇంత ఎక్కువగా ఉండటం ఇప్పుడు విమర్శలకు దారితీసి స్కాలర్షిప్లు తగ్గిపోయాయని, పారదర్శకత కూడా లేదని బయటపడింది. విప్రో సంస్థలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులు, కొత్త ఉద్యోగుల జీతాలు తగ్గించడం, ఒకవైపు దాతృత్వం చేస్తున్నారని చెబుతూ మరోవైపు కంపెనీలో ఉద్యోగుల మీద ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపణ ఉన్నాయి. దీంతో అజీం ప్రేమ్జీ కేవలం పేరుకి దాత అన్న విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఈ వైపు నుంచి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారన్నది ప్రధానం.